తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులను విద్యాబోధన చేసి వారికి సంబంధించినటువంటి పూర్తి బాగోగులను చూసుకుంటూ దాదాపు దశాబ్ద కాలంగా 7-8 సంవత్సరాలుగా కనీసం 5 సంవత్సరాలకు పైబడిగా పనిచేస్తున్నటువంటి గురుకులాలలో ఎస్సీ గురుకులాలలో పనిచేస్తున్నటువంటి 6500 మందిని ఒకే ఒక పెన్నుపోటుతో టర్మినేట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారికి సంబంధించినటువంటి విషయంలో మాకు అసలు ఈ సంవత్సరం అంతా కూడా విద్యా బోధన చేయడానికి అలాగే మా యొక్క ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఒక నోటీసును జారీ చేసి ఇప్పటికిప్పుడు మమ్మల్ని తీసివేయడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. మనతో పాటుగా ఈ ఎవరైతే టర్మినేట్కి గురైనటువంటి ఉపాధ్యాయులు, వార్డెన్లు, గురుకులాలలో పనిచేస్తున్నటువంటి పలువురు అందరూ కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు గురుకులంలో? ఏంది అసలు మిమ్మల్ని ఎందుకు తీసేశారు? మేము గత 10-15 సంవత్సరాల నుంచి గురుకుల విద్యాలయంలో పనిచేస్తున్నాము. మమ్మల్ని ఎంచుకోవడం కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా మమ్మల్ని ఎంచుకున్నప్పటికీ మేము సరైనటువంటి వృత్తిలో 24 గంటలు 24/7 ప్రతి వృత్తిలో మేము ముందుకెళ్ళినాము. మాకు అప్పగించిన పని జనరల్గా రెగ్యులర్ స్టాఫ్తో ఈక్వల్గా మమ్మల్ని అన్ని పనులు అప్పగించారు. ఒక విధంగా చూసుకుంటే జనరల్ స్టాఫ్కి అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్యూటీస్ తక్కువ, మాకు శ్రమకు మించిన దోపిడీ తీసుకొని ఈరోజు మమ్మల్ని నడి రోడ్డున పడేయడం జరిగింది. 2024 ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి మిగిలిపోయినటువంటి స్థలాలలో టీజీటీలు, పీజీటీలు, జేఎల్స్, హెల్త్ సూపర్వైజర్లు, ఏసీటీలు ఎంతో మందిని తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్కి మేము ఓబే అయ్యి గత కొన్ని సంవత్సరాలుగా 15-20 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి ఉద్యోగులం ఉన్నాం ఇక్కడ. కానీ మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా రాత్రికి రాత్రి మాకు డిస్కంటిన్యూగా అని చెప్పేసి మమ్మల్ని రోడ్డున పడేశారు. దాదాపు 6000 కుటుంబాలు కాదండి, 30,000కు పైగా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర మొత్తంలో 30,000 పైన కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఈరోజు కుటుంబం నడుపుకోలేని పరిస్థితుల్లోకి ఏర్పడబోతున్నాం. ఏంటంటే మరి మేడం ఎందుకు ఈ విషయం నిర్ణయం తీసుకున్నారో, అలుగు వర్షిణి మేడం పట్ల చట్టం గవర్నమెంట్ ఏదైతే ఉందో సీఎం రేవంత్ అన్న మిమ్మల్ని మేమందరము ఐక్యంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. కానీ ఈరోజు మేము దాడికి గురైనాము. ఏంటంటే చదువు చెప్పాల్సిన టీచర్లందరూ ఈరోజు రోడ్డున పడిపోయారు. మరి మాకు న్యాయం కలిగించి, మాకు సరైనటువంటి న్యాయం కలిగించి మమ్మల్ని సిఆర్టీగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఈ గురుకుల ప్రిన్సిపల్స్ మీకు రావద్దని చెప్పేసి చెప్తున్నారా? మీరు ఇప్పుడు గురుకుల ప్రిన్సిపల్స్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఏదైతే పని చేస్తున్నామో ఆ స్కూల్లో యాజమాన్యం ప్రిన్సిపల్స్ ఏమంటున్నారంటే అండర్ ఆర్సీఓ వాళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని ఉద్యోగంలో నుంచి ఈ రోజు నుంచి మాకు ఉద్యోగంలోకి రావద్దని చెప్పేసి నిన్ననే మమ్మల్ని అందరినీ డిస్కంటిన్యూ చేసేసారు. సో మమ్మల్ని ఇంకా 2-3 నెలల నుంచి జీతాలే లేవు సార్. కానీ మేము మా గవర్నమెంట్ మా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ కోసమని రెగ్యులర్ టీచర్స్తో సహా వాళ్ళ కంపారేటివ్గా చేస్తున్నాం సార్. ఏదో తక్కువగా చేస్తలేము మేము. ఇంకా గేట్ దగ్గర అటెండర్ చేయాల్సిన పనులు పార్ట్ టైం మేము చేస్తున్నాం సార్. రెగ్యులర్ టీచర్స్తో సహా మార్నింగ్ డ్యూటీస్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా నైట్ స్టేలు, స్టడీలు ఎక్కడ తగ్గట్లేదు సార్. హౌస్ మాస్టర్స్ ఏమంటారు, క్లాస్ టీచర్ ఇవన్నీ చేస్తున్నాం సార్. వాళ్ళకి పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే మేమే హాస్పిటల్కి తీసుకెళ్తాం, ప్రతిదీ చేస్తాం. ఒక్కడుక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు మమ్మల్ని తీసేశారు అసలు? అది మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఉడక పంపించిర్రు, తర్వాత రండి అనుక లేదు సార్. సిఆర్టీగా తీసుకుంటాం అనుక లేదు. ఇప్పుడు మా జీవితాలు ఏం కావాలి చెప్పండి సార్ మీరే. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఇప్పుడు టర్మినేషన్ చేసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? కనీసం లేదు సార్, ఇది 2వ సంవత్సరం సార్. మాకు కూడా డెమోలు ఉన్నాయి సార్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర డెమోలు తీసుకున్నాకనే సెలెక్ట్ అయినాకనే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసారు సార్. తెలియకుండానే మాకు డైరెక్ట్ స్టాఫ్ రూమ్లోకి పిలుచుకొని, ప్రిన్సిపల్ రూమ్లోకి పిలుచుకొని ఖచ్చితంగా మీరు వెళ్ళాలమ్మా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చింది ఆర్డర్ అని చెప్పేసి మమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి పంపించారు సార్. నెక్స్ట్ డే నుంచి మా పరిస్థితి ఏందో మీరే చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారమ్మా? ఏంటి మీరు గురుకులంలో ఏ ఉద్యోగం చేసేది? గురుకులంలో ఏసీటీగా వర్క్ చేస్తున్నా సార్. నేను ఆల్రెడీ 5 years నుంచి చేస్తున్నాను సార్. 24/7 సార్. మేము ఏంటి మీ విధులు ఏంటి? మాది మార్నింగ్ 5 స్టార్ట్ అయితే నైట్ 9 వరకు వర్క్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది సార్. కంటిన్యూగా వాళ్ళు పడుకునేంత వరకు మేము వర్క్ చేయిస్తూనే ఉండాలి. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వరకు మేమే కంటిన్యూ చూసుకోవాలి సార్. మేము
3 రిజిస్టర్స్ రాయాలి, క్లీనింగ్నెస్ మొత్తం సార్, ఆన్లెస్ అన్నీ మేమే సార్ చూసుకోవాలి. ఏసీటీ వాళ్ళము మా కంటిన్యూగా మా చిన్న పిల్లలకు, మా ఇంట్లో చిన్న పిల్లలు కనీసం అన్నం పెట్టుకునే టైం కూడా ఉండదు మాకు. ఇప్పుడు మీరు ఏసీటీ ఉద్యోగం నుంచి బయటకు వచ్చారు కదా, అసలు అక్కడ ఇంకెవరైనా చేయడానికి రెడీ ఉన్నారా? అసలు మొన్న రిక్రూట్మెంట్లో మీ ఏసీటీలో నియమించారు అసలు? ఎవరు లేరు సార్. పిల్లలకి ఎట్లా అన్నట్టు మీరు ఇప్పుడు బయటకు వచ్చేసారు, ఎట్లా అనేది ఏమన్నా దానికి ఏమన్నా? వాళ్ళ ప్లానింగ్స్ తెలియదు సార్ మాకు. సడన్గా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేసారు, వచ్చేసాం. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి మీరు ప్రశ్నించి ఉంటారు కదా, అప్పుడేం చెప్తారు? సర్క్యులర్ వచ్చింది మాకు, పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి. మీరు అసలు మీకు జీతం ఎంత ఉండేది? ఏమన్నా జీతం ఆగిపోయి ఉందా ఈ మధ్య? లేదు సార్, మాకు ఆగస్ట్ మంత్ సాలరీ రాలేదు సార్. 2 months నుంచి సాలరీస్ రాలేదు మాకు. 14,170 రూపీస్ మాత్రమే సాలరీ సార్. దానికన్నా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం మేము. అందులో 14,170 కన్నా ఎక్కువ వర్క్ చేస్తాం. ఎన్ని రోజులు ఉండేది మీకు? సెలవులు ఏమన్నా ఉండేదా? 24 గంటలు ఏమీ లేవు సార్. సండేస్ కూడా వర్క్, ఆ వీక్లీ వన్స్ కూడా ఇవ్వనివ్వరు మాకు. మేము కష్టపడి చేసినా కూడా మాకు ప్రతిఫలం లేకుండా పోయింది సార్. విద్యార్థుల సపోర్ట్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ విద్యార్థులు మేము ఎందుకు తీసేశారని అడిగే ఏడుస్తున్నారు సార్ వాళ్ళు. ఎందుకు మేడం అసలు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని. యాక్చువల్గా ఆల్రెడీ రెగ్యులర్ టీచర్స్ వచ్చారు సార్, వచ్చి మిగిలిన సీట్లనే మేము ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళని మేము ఎగ్జిట్ అయినాం, పార్ట్ టైం వాళ్ళని. ఏవైతే ఖాళీ సీట్లు ఉన్నాయో అందులో మాత్రమే మేము ఉన్నాం. కానీ ఎట్లాంటి ఇంటిమేషన్ లేకుండా ఎందుకు మమ్మల్ని ఎగ్జిట్ చేయించారో మాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎన్ని కుటుంబాలు సార్ చిన్న పిల్లలను పెట్టుకొని వచ్చి జీతాలు చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఎట్లా? మీరమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? మిమ్మల్ని కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పేశారా అక్కడ? సార్ వాళ్ళు చెప్పేది సేమ్ రీజన్ సార్, ఇంతగా మించింది ఏం లేదు. మమ్మల్ని ప్రిన్సిపల్ మేడమే తీసేసింది. నేను 2014 నుంచి చేస్తున్నాను సార్ పీఈటీగా. 2014 సార్ నేను చేసేది. ఎందుకు తీసేసినారో ఇప్పటికి తెలియదు. మా సొసైటీ, నా సొసైటీ అనుకుంటూ నేను పని చేసిన. రాత్రి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. నేను ఆడికైనా ఈవినింగ్ స్కూల్కి వెళ్ళినా, కానీ అక్కడ ఏమంటున్నారు అని అంటే మీకు జాబ్ లేదు అని అంటున్నారు. ఎందుకు లేదు? శాలరీలు కూడా సార్ జీతం లేకపోయినా ఏదో చేస్తున్నాం సార్, సిగ్నేచర్ పెట్టొద్దు అని అంటున్నారు. అయినా సరే సొసైటీ ఇష్టంతో మేము చేస్తూనే ఉన్నాం. రావద్దు అని అంటే కారణం కావాలి కదా సార్. మళ్ళీ మేము కూడా పార్ట్ టైంగా డెమోస్, ఎగ్జామ్ ద్వారా కూడా అందరం వచ్చిన వాళ్ళమే సార్. ఇక్కడ ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే మేము దానికి రీజన్ మేడం చెప్తే చాలు సార్ మాకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? ఎక్కడ మీరు వర్క్ చేసేది ఇన్ని రోజులు? నా పేరు జి నర్సిరెడ్డి సార్, జీవీగూడెం నల్గొండ. సబ్జెక్ట్ అసోసియేట్గా 2018 నుంచి మన గవర్నమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ పెట్టారు సార్. వీళ్ళకు జేఈ మెయిన్స్, నీటు, ఎన్ఐటీలు, ఐఐటీలు ఈ పర్పస్లో స్పెషల్ ఫ్యాకల్టీ అని మమ్మల్ని సబ్జెక్ట్ అసోసియేట్గా డెమో, రిటర్న్ టెస్టు అన్నీ తీసుకున్నారు సార్. ఇంటర్వ్యూ కూడా చేశారు. మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ జాయిన్ కమ్మంటే మేము అక్కడ పోయి జాయిన్ అయినాం సార్. అప్పటి నుంచి ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు సార్. మా దగ్గర 2019-20లో 2 ఎన్ఐటీలు, 2 ఐఐటీలు, లాస్ట్ ఇయర్ కూడా ఒక ఎన్ఐటీ, ఒక ఐఐటి, ఒక మెడిసిన్ సీట్ కూడా వచ్చింది సార్. మన మినిస్టర్ గారు కూడా టీచింగ్ స్టాఫ్లో ఉన్నారా అక్కడ? టీచింగ్ మేమే సార్. రెగ్యులర్ స్టాఫ్ ఒకరు ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఐపీ పర్పస్లో చెప్తారు. జేఈ మెయిన్స్, నీట్ కోచింగ్ పర్పస్లో మొత్తం మేమే చేస్తుంటాం సార్. అయితే ఇయర్ రెన్యువల్ చేస్తున్నారు సార్. 2018 నుంచి 2018 నుంచి ఇప్పుడు 6 years రెన్యువల్ అయింది సార్. మొన్న కూడా రెన్యువల్ చేశారు. రెన్యువల్ 1 year రెన్యువల్ కంటిన్యూ కమ్మని చెప్పారు. మాతో మధ్యలో మీరు వెళ్ళిపోవద్దని ఒక రెన్యువల్లో ఏం రాస్తుంది? మొన్న గురుకులాలను కొత్త రిక్రూట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన రెన్యువల్లో ఏం రాస్తుంది సార్? మన జూన్ 1st లోపే మాకు రెన్యువల్ ఆర్డర్ వచ్చింది సార్. జూన్ 1st నాడు రెన్యువల్ ఆర్డర్ వచ్చింది. ఇయర్ కంటిన్యూ కమ్మని చెప్పారు. మమ్మల్ని మీరు మధ్యలో పోవద్దని మాతో లెటర్ రాయించుకున్నారు. మా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. మీరు మధ్యలో పోతే ఇంకా కొన్ని ప్రిన్సిపాల్స్ ఏంటంటే చెక్కులు కూడా రాయించుకున్నారట. మధ్యలో పోతే 1 month శాలరీ ఇవ్వమని చెప్పేసి చెక్కు కూడా రాయించుకున్నారు. ఇప్పుడు 3 months నుంచి మాకు శాలరీస్ రావట్లేవు సార్. ఏంది రావట్లేదు అంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఇష్యూ వచ్చింది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అని ఒక 2 months వరకు ఇలా చేశారు. మీకు ఈ జాబ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు క్లాసులు కంటిన్యూ చేయమని చెప్పారు. అలానే కంటిన్యూ చేస్తున్నాం. నిన్న మన 31st నైట్ వచ్చింది. ప్రిన్సిపాల్ మేడం ఏంటంటే, సారీ సార్, ఒకటే మాట, సారీ, మీరు ఎవరికి ఫోన్ చేసినా మా హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము ఏం చేయలేకపోతున్నాము. వాళ్ళు కూడా ఒక రకమైన బాధపడుతూ పిల్లలు పిల్లలు తెలిసిన తర్వాత కొంతమంది ఈవెందో లంచీలు చేయకుండా పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళకు
టీచింగ్ లేదు, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు, ఉన్న సబ్జెక్ట్ అసోసియేట్లు కూడా రిమూవ్ చేస్తే మా పరిస్థితి ఏంటి? పేరెంట్స్ గొడవలు దిగుతున్నారు. మమ్మల్ని మీరు రిలీవ్ చేసారు కాబట్టి మీరు మా అంటే ఇన్స్టిట్యూట్కి రావద్దు, మళ్ళీ ఏమైనా ఆర్డర్స్ వచ్చేంత వరకు మీరు రావద్దు, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అంటే ఎవరి ప్రిన్సిపాల్ సేఫ్ జోన్ వాళ్ళు చూసుకుంటున్నారు సార్. అంటే ఎక్కడ క్రియేట్ అవుతే అక్కడ ప్రిన్సిపాల్ మీద అటాక్. మేడం ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా మిమ్మల్ని? మేము ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? సార్ నేను 2014 నుంచి చేస్తున్నా సార్ పీఈటీగా. మాది కొల్లాపూర్ సార్. 2014 నుంచి చేస్తున్నా సార్, పీఈటీగానే చేస్తున్నా సార్ నేను. ఇంకా అంటే ఈ సొసైటీ మాది అంటే మేము కూడా సొసైటీలోనే చదివినాం సార్ చిన్నప్పటి నుంచి. ఆ ఇష్టంతో చేస్తున్నాం. నాకు 3 అమ్మాయిలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. అయినా సరే మా పిల్లలను పట్టించుకోకుండా సరే డైలీ 5 గంటలకు డ్యూటీకి రావాలి అంటే 100% వస్తుంది సార్. నేను వచ్చాడు ఉంటాము, అందరము ఉంటాము, మేము ఒక్కరమని కాదు. ఇప్పుడు పార్ట్ టైంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎంత భయం ఉంటుందంటే రాకపోతే ఏమన్నా అంటారేమో అన్న భయంతో వచ్చి చేస్తూనే ఉంటారు. పేరుకు పార్ట్ టైం కానీ చేపించే వరకు మాత్రం ఫుల్ టైం సార్. వెట్టి చాకిరి చేస్తున్నాం అందరం. మీరమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఏంటి అసలు మిమ్మల్ని ఎందుకు టర్మినేట్ చేశారంటే ఏం సమాధానం వస్తుంది? సార్ 2016 నుంచి చేస్తున్నాం సార్. 2016 నుంచి చేస్తున్నాము. సో మేము ఏ ప్రిన్సిపల్స్కి కానీ సొసైటీకి కానీ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు సార్. ఆల్రెడీ రెగ్యులర్ వాళ్ళు వచ్చిర్రు, పోస్టింగ్ వైజ్గా వచ్చిర్రు. వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోయినాం సార్. సో వాళ్ళు వెళ్ళిపోయినాం. కానీ ఈ 31st వచ్చిన సర్క్యులర్ ఏంది అని అంటే ఎలాంటి మాకు ఆర్డర్స్ ఇవ్వకుండా, ఎలాంటి కారణం చెప్పకుండా తొలగించడం అనేది జరిగింది సార్. ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళ ప్లేస్లో చాలా మంది వెళ్ళిపోయినాం సార్, ఏం అడగలేం క్వశ్చన్. కానీ ఇప్పుడు ఏంటంటే మా ప్లేసెస్ వేకెంట్ ఉన్నాయి, ఎవరు రాలేరు. అయినప్పటికీ మీరు వెళ్ళిపోండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? చాలా మంది మా కుటుంబ సభ్యులు పెండింగ్ ఉన్నాయా మీ గతం? 3 months నుంచి రాలేదు సార్. శాలరీస్ 3 నెలల నుంచి రావాలి. మళ్ళీ మేము ఇప్పుడు ఈ ఒక్క ఉద్యోగాన్ని సంవత్సరం కొనసాగించి శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కాదు సార్. నా పేరు మంజుల, నేను హెల్త్ సూపర్వైజర్గా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నా వృత్తి ఏంటంటే అసలు అక్కడ డాక్టర్ ఉండరు, ఎవరు ఉండరు. 24 గంటలు నేను ఒక్కదాన్నే స్కూల్లో ఉండాలి. ఈ సొసైటీలో ఎంతోమంది మొన్న జరిగినటువంటి నష్టం ఏంటంటే ఎంహెచ్ఎస్ఆర్బిలో జాబ్స్ అందరికీ రెగ్యులరైజ్ అయిపోయినాయి. ఇప్పుడు సొసైటీలో మహబూబ్ నగర్ ఈస్ట్ రీజన్లో ఓన్లీ 2 మాత్రము మిగిలిపోయాం. అది ఎందుకు అంటే నేను కొన్ని సంవత్సరాలుగా సొసైటీలో పనిచేస్తున్నా, కానీ నాకు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. మెయిన్ ఈ సంస్థలో పనిచేసుకుంటూ కూడా నేను 80 మార్క్స్కి అవుట్ ఆఫ్ నేను 63 మార్క్స్ స్కోర్ చేయగలిగిన. లాస్ట్ 24లో 23లో జరిగినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బికి నన్ను డిస్క్వాలిఫైగా ఫస్ట్ దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి నేను జాబ్ నుంచి తొలగించబడ్డా. ఈరోజు నాతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరూ హెల్త్ సూపర్వైజర్ రెగ్యులర్ స్టాఫ్గా ఇప్పుడు నిలిచిపోయినరు. నాకు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అయినప్పటికీ నేను రానని చెప్పేసి నేను వదిలేసి నా పాటికి ఏదో నేను చేసుకుంటున్నా. మళ్ళీ ఎవరైతే ఆర్సీఓ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్క అమ్మాయికి ఇష్యూ అయినా కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా మళ్ళీ నన్ను పిలిపించుకున్నారు. February 6th ఎక్కడికి మళ్ళీ వేరే స్కూల్కి అక్కడ వేకెట్ ఉందమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అంటే మళ్ళీ అంగూర్ స్కూల్ ఇప్పుడు ఆర్సీఓల హెడ్ ఆఫీసు త్రూలా నేను డెమో తీసుకొని సార్ వాళ్ళ సమక్షంలో పనాషియా హెల్త్ డిపార్ట్మెంట్ సందర్భంలో నన్ను తీసుకొని ఈ రోజు నైట్ ఇట్లా చేసిండ్రు. మరి ఇన్ని రోజులు హెల్త్ను కాపాడింది నేను. ఆస్తమా పిల్లలు ఉన్నారు, థైరాయిడ్ పిల్లలు ఉన్నారు, అపెండిసైటిస్ సర్జరీ అయిన పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి హార్ట్ సర్జరీ అయ్యింది. 4 years నుంచి అమ్మాయిని కాపాడుకుంటూ వచ్చాను. మరి ఇన్ని రోజుల నుంచి నేను చేసిన సేవ గుర్తించకుండా ఒక సర్వీస్ సర్టిఫికేట్ లేకుండా ఈరోజు నన్ను నడి రోడ్డున పడేసిండ్రు. కేవలం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్. ఈ రోజు వాళ్ళు ఏ రోజు నేను ఆ రోజు ధర్నాకు దిగిన లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఏ రోజు నాకు న్యాయం జరగలేదు. కేవలం ఎస్సీ స్టూడెంట్ అని మాత్రమే, వేరేది ఏమీ లేదు. ఇక్కడ క్యాడర్ చూసిండ్రు, ఎస్సీ వీళ్ళకి చేత కాదు, వీళ్ళు ముందుకు రారు, ఏది ఫైట్ చేయలేరు అని అన్నారు. కానీ కేవలము సొసైటీ పరంగా ఈ రోజు నేను జాబ్ కోల్పోయాను. చదువు రాక కాదు, నాకు టాలెంట్ లేక కాదు. అవుట్ ఆఫ్ 80 మార్క్స్కి నేను 63 మార్క్స్ గెయిన్ చేసుకోగలిగిన. కేవలం ఏంటంటే సర్వీస్ సర్టిఫికేట్ లేక నన్ను జాబ్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోమంటే మళ్ళీ నేను సార్ దగ్గరకు వచ్చి నవీన్ నికోలస్ సార్తో పర్సనల్గా మాట్లాడితే సార్ అప్పుడు నాకు అప్రూవల్ చేశారు. నేను అది ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి సబ్మిట్ చేశాను. అప్పటికి వాళ్ళు ఏం చెప్పారు, నాది 6th జోన్లో క్యాడర్గా చూసుకుంటే 57 కట్ ఆఫ్ ఉన్న వాళ్ళని అందరినీ పిలుచుకున్నారు. నాకు ఇప్పుడు 63 మార్క్స్ ఉన్నాయి.
నార్మలైజేషన్లో 10 మార్క్స్ కట్ చేసినా నన్ను ఎలిజిబిలిటీ ఉంటుంది, నాకు వెయిట్ కలిస్తే సార్తో మాట్లాడిచ్చినా కానీ ఈరోజు నన్ను గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ లేదమ్మా అని రోడ్డున పడేసిండ్రు. సో అయినప్పటికీ సరే నాకు సొసైటీ ఏదో కల్పిస్తుందని చెప్పి మళ్ళీ నేను కంటిన్యూషన్ ఏది పార్ట్ టైమ్గా చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ సొసైటీలో మళ్ళీ నువ్వు ఏం లేదు నువ్వు బయటికి అంటే నన్ను MHSRB నోటిఫికేషన్ వచ్చినప్పుడే వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నన్ను పిలిపించుకొని ఫోన్లు చేసి మరి RCOలు ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి ఈ అమ్మాయి బాగా చూసుకుంటుంది, సిక్ అయిన పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది, సేవ్ చేసిన ప్యాంక్రియాటిస్ అయిన సర్జరీ చేసుకున్న అమ్మాయిని కేవలం 10,000 రూపాయలతో సర్జరీ చేయించి ఇంటికి తీసుకొచ్చినాము. అటువంటి టైంలో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరూ రాలేదు, పేరెంట్స్ మాత్రం హెల్త్ సూపర్వైజర్ పార్ట్ టైం కాబట్టి గుంజుకొచ్చి ఆమె నెట్టండి బయటికి. సో అటువంటి సొసైటీలో పని చేస్తున్నాము. అయినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళ సొసైటీ లేకపోతే ముందు మేము కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకొని ధర్నాలు కానీ మేము ఇంకేజ్ చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారమ్మా? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు కుర్కులాలో? నేను తెలుగు టీచర్ పనిచేస్తున్నాను సార్. గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మధ్యంతరంగా మమ్మల్ని ఎందుకు తీసేశారో కారణం తెలియాలి. రెగ్యులర్తో సహా మేము అన్ని పనులు చేస్తున్నాం సార్. నైట్ డ్యూటీ చేస్తున్నాము, నైట్ స్టే చేస్తున్నాము, హాలిడే డ్యూటీ చేస్తాము, ప్రతి ఒక్కటి చేస్తాం. కానీ మమ్మల్ని మధ్యంతరంగా తీసేసినడానికి కారణం తెలియాలి. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్లో? మేము వార్డెన్ పోస్టుకు అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సర్వీస్ కొనసాగించి ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకుంటా. ఇప్పుడు అర్ధంతంగా మమ్మల్ని బయటకు పొమ్మంటే ఎట్లా సార్? ఏ కారణంగా పొమ్మన్నారు? మా సేవలు వాళ్ళకి అవసరం లేదా? మేము అవసరం లేదా? లేక పిల్లలు అందులో చదువుకోవద్దా? గురుకుల పిల్లలు కరెక్ట్ ఉండద్దా? కరెక్ట్ ఫుడ్ తినద్దా? వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ ఫుడ్ తినద్దని నాకు తెలిసి. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఏంటి అసలు మిమ్మల్ని ఎందుకు బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది? నా పేరు నల్మెట్ పెళ్లి గురుకుల స్కూల్లో ACTగా పనిచేస్తున్నాను. ఈ మమ్మల్ని 2015 సంవత్సరంలో ఈ జీవో ద్వారా RS ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మమ్మల్ని డెమోల ద్వారా ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అర్ధాంతరంగా మేడం గారు, ఒక తల్లి అయినటువంటి అలుగు వర్షిణి గారు ఈరోజు మమ్మల్ని అర్ధాంతరంగా తీసివేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే హాస్టళ్లలో ఎటువంటి మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలకు డైట్ విషయంలో ప్రతిదీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు చూస్తే TS మెస్ ఎంటర్ చేయడం కానీ ఏది కూడా జరగలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. అటువంటి అగమ్య పరిస్థితులలో మమ్మల్ని రోడ్డు మీద నెట్టివేశారు. దయచేసి అలుగు వర్షిణి గారు ఒక్క అవకాశం ఇవ్వండి, మాకు మేము కలిసే అవకాశం ఇచ్చి మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి. మమ్మల్ని ఎందుకు తీసేశారు? మమ్మల్ని ఇన్ని 6,000 మంది అంటే జాబర్స్ అంటే ఒక దాదాపు 50,000 ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. SC STలు ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి నాణ్యమైన ఇప్పుడు మేము పార్ట్ టైం టీచర్స్ కానీ, ACTలు కానీ, హెల్త్ సూపర్వైజర్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ మాకు 3 months నుంచి జీతాలు కూడా లేవు. అయినా కానీ మేము భరించుకుంటూ పనిచేస్తున్నాం. కేవలం సొసైటీలో చదివిన బిడ్డలం అందరికీ మేము ఏదో మా పిల్లలకు హెల్ప్ చేయాలని చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా అసిస్టెంట్ కేర్ టేకర్ల యొక్క రిజిస్టర్లు ఎంటర్ చేయడం కానీ, ఆన్లైన్ ఎంటర్ చేయడం కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ మేము ఎప్పటికప్పుడు రిపోర్టు మా హెడ్ ఆఫీస్కి చేరవేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మామూలు పార్ట్ టైం టీచర్స్ కానీ, అసిస్టెంట్ కేర్ టేకర్స్ కానీ, హెల్త్ సూపర్వైజర్ కానీ ఇప్పటికైనా మాకు ఆ లోన్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మా యొక్క బాధలు చెప్పుకుందాం అనగానే ఇప్పుడు అక్కడ గేట్ల దగ్గర పోలీసులను పెట్టారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? రాజకీయ నాయకులను కలవలేము, ఇటువైపు వీళ్ళను కలవలేము, మా అధికారులను కలవలేము. కాబట్టి మా బాధలను చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలి. మా పై అధికారులకు మేము మొరబెట్టుకుంటున్నాం, దండం పెట్టుకుంటున్నాం. మా యొక్క బాధలు ఆలోచించండి, ఇంతమంది బతుకులు ఆలోచించండి. రేపకల్లా ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లల పరిస్థితి ఎట్లుందంటే వానికి ఏమి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఏమి ఇస్తారో ఇప్పుడు టీచర్లు ఉన్నారు, రెగ్యులర్ టీచర్లు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారో తెలియదు, ఏం ఎంట్రీ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఎంట్రీ పోయిందంటే మొత్తం బ్యాలెన్స్ షీట్ కానీ బ్యాలెన్స్ కానీ వాళ్ళకి ఏమున్నదో తెలియదు. దయచేసి ఇప్పటికైనా అలుగు వర్షిణి మేడం గారు మా యందు దయతలచి మాకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని విధుల్లో చేర్చుకునేటట్టు అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రుల ప్రకారంగా. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారమ్మా? మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? మేము ACTగా చేస్తున్నాం సార్. 10 years నుంచి చేస్తున్నాం. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ మొత్తం డిన్నర్ అయిపోయి నైట్ 9 వరకు మేము అక్కడే స్కూల్లో ఉంటాం. ఎవరు ఏదైనా కూడా ఫస్ట్ మాట్లాడేది మెస్ గురించే మాట్లాడతారు. పేరెంట్ కానీ టీచర్ కానీ ఎవరైనా
ఒక స్టూడెంట్కి ఫస్ట్ కావాల్సింది అన్నం మాత్రమే. ఫస్ట్ వచ్చి మెస్ బాగుందా, ఇప్పుడు పైన సెక్రటరీ వాళ్ళైనా కూడా ఫస్ట్ మెస్ బాగుండాలి, మెస్ ఉందా లేదా. ఇప్పుడు ఒక 2 నెలల నుంచి ప్రతి న్యూస్లో అక్కడ ఫుడ్ బాగాలేక అనిపోయారు, ఇక్కడ ఫుడ్ బాగాలేక అనిపోయారు, ఇవే చెప్తున్నారు. కాకపోతే మరి ఈ ఫుడ్ పెట్టే వాళ్ళని ఎందుకు తీసేయాలి, అదొకటి మాకు కావాలి సార్. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఏంటి అసలు ఎందుకు మిమ్మల్ని తీసేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? గత 4 సంవత్సరాలుగా నేను అచ్చంపేట గురుకుల పాఠశాలలో టీజీటీ సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. అయితే ఆ రోజు మేము తీసుకున్నప్పుడు వాళ్లకు అవసరం ఉండే, అయినప్పటికీ మాది కూడా అవసరమే అనుకొని మా యొక్క ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క అవకాశాన్ని దాంట్లో దొరికించుకొని డెమోలు పెట్టించుకొని ఎగ్జామ్ మాదిరిగా పెట్టించుకొని ఇంటర్వ్యూస్ చేసుకొని తర్వాత మాకు సెలెక్ట్ చేసి విద్యార్థులకు మేము కరెక్టు విద్యా బోధనను అందించే సందర్భంలో మొన్న పడ్డటువంటి రిక్రూట్మెంట్లలో కూడా అందరూ పాఠశాల నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళిపోతున్నా కూడా యాజ్ ఏ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క ప్రమోషన్ల కోసమని వాళ్ళ యొక్క హయ్యర్ ఆఫీసర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ కోసమని వాళ్ళు స్కూళ్ళని మొత్తం కూడా పట్టించుకొని పరిస్థితుల్లో కూడా యాజ్ ఏ పార్ట్ టైం ఎంప్లాయీస్గా మేము అక్కడ ఉండి ఒక్కొక్క పాఠశాలలో కనీసము 10 నుంచి 20 మంది పార్ట్ టైం ఎంప్లాయీస్లను పెట్టుకొని పనిచేసినటువంటి సందర్భాలు గత సంవత్సరాల నుంచి ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మేము ఎంతో కష్టపడి విద్యార్థులను ఒక విద్యా వ్యవస్థలో వాళ్ళకు పటిష్టమైనటువంటి విద్యను అందించుకుంటా గవర్నమెంట్ ఉపాధ్యాయులతో సమానంగా మేము డే స్టడీలు, నైట్ స్టడీలు, నైట్ స్టేలు, నైట్ 12 గంటల వరకు ఉండి మళ్ళీ ఉదయాన్నే మాకు రిలీవ్ చేయకుండా వాళ్ళ కంటిన్యూషన్గా పాఠాలు చెప్పడము మేము అలసిపోతుంటే కూడా మానసికంగా ఒత్తిడికి లోనై కూడా విద్యార్థులకు సరైనటువంటి విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో మేము విద్యలను బోధించినాం. అయినప్పటికీ మొన్న ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిరు. సర్క్యులర్ రిలీజ్ చేసినప్పుడు మాకు కూడా ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఒకటే చెప్పిరు, ఈ యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశము ఏదోలా ఉంది, సొసైటీలో గందరగోళ వ్యవస్థ నడుస్తుంది, మీరు ఖచ్చితంగా ఈ యొక్క వారం రోజులు స్కూళ్ళ నుంచి వెళ్ళిపోండి, తర్వాత మీకు అవకాశం వస్తే పిలుస్తామని మాకు నిన్న మా యొక్క ప్రిన్సిపల్స్ అనే ఆదేశం చేసిరు. సరే సార్, మేము ఖచ్చితంగా వారం రోజులు పోయినా సరే మేము చేస్తూ ఉంటాము, ఆ వారం వరకు మాకు ఏదో ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతో మధ్యాహ్నం వరకు లంచ్ పీరియడ్ వరకు లంచ్ డ్యూటీలు చేసి విద్యార్థులకు మేము వాళ్ళకు సేవను అందించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత 2 గంటలకు మాకు అందరికీ హడావుడిగా ఏదో జరిగిపోతున్నట్టు స్టాఫ్ రూమ్లోకి పిలిపించుకొని మీరు ఎమ్మటే స్కూల్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, మీకు ఈ యొక్క సర్క్యులర్ వచ్చేసింది అని మాకు ఈరోజు చేసిరు. ఎందుకంటే మేము గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాఠశాలలను పట్టించుకోకపోతే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళు ట్రాన్స్ఫర్లని ప్రమోషన్లని వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం వాళ్ళు ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. ఈ యొక్క వ్యవస్థలో ఉండేటటువంటి హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకోరు. కానీ పార్ట్ టైం ఎంప్లాయీగా మాకు ఒక అవకాశం దొరికింది, విద్యార్థులకు సరైనటువంటి బోధన ఇస్తేనే ఇక్కడ మాకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మేము వాళ్ళు చెప్పిన టైం కంటే 1-2 గంటలు ఎక్కువనే పనిచేసి మేము స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటాం. ఈరోజు ఆ యొక్క విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే ఒక్కొక్క స్కూళ్ళల్లో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారు. 10 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి వాళ్ళు ఎప్పుడు దాన్ని ఫిల్అప్ చేయాలి, ఆ విద్యార్థులకు పట్టించుకునే నాదుడేవాడు. దానికి ఒక పీటీ కానీ పీడీలు కానీ కోచులు కానీ ఇంతకుముందు ఈ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్టు, తెలుగు సబ్జెక్టు, హిందీ సబ్జెక్టు ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఆ ఇద్దరు టీచర్లను కూడా తీసేసి ఒకటే టీచర్ని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిరు. రిక్రూట్మెంట్ చేసినప్పుడు హిందీ టీచర్లు, తెలుగు టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో మేము కళ్ళారా స్కూళ్ళల్లో ఉండి ఒక్కొక్క టీచర్ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో మేము చూసినాం. ఆ యొక్క బాధని ఇప్పుడు హడావుడిగా మా అందరికీ తీసేయడం అని అంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే వర్షిణి మేడం ఈ యొక్క సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఉన్నటువంటి సెక్రటరీ మేడం ఉన్నారో, ఇంకా దానికి సంబంధించినటువంటి అడిషనల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హయ్యర్ ఆఫీసర్స్ ఇమీడియట్లీ మీరు స్కూళ్ళకి వెళ్ళి మీ యొక్క ప్రిన్సిపల్ని తీసుకొని పార్ట్ టైం వ్యవస్థ లేకపోతే
మనకు నష్టం జరుగుతుందా లాభం ఉంటుందా అని ఒకసారి మీరు ప్రిన్సిపల్లతోటి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రిన్సిపల్ యొక్క సూచనలు తీసుకొని మమ్మల్ని తొలగిస్తే మేము దానికి ఇబ్బంది పడకపోదు. అది కూడా మమ్మల్ని తొలగించుకుంటూ మీరు ఒక వార్త మాకు వినపడుతుంది, మేము సపరేట్గా తీసుకొని పోయి కలెక్టర్లతోటి డెమోస్ పెట్టించి అవి మొత్తం చేస్తామని. సరే మీరు కలెక్టర్లతోటి డెమోస్ పెట్టించండి, మేము కాదంటలేం. కలెక్టర్లు కాకపోతే మీ దగ్గరకు వచ్చి డెమో ఇస్తాం, ఆ సత్తా మా దగ్గర ఉంది. మీరు ఏ వర్షన్లో చేయమంటే ఆ వర్షన్లో చేస్తాం. కానీ మీరు ఒక మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేసుకుంటాం. మా యొక్క 6,000 మంది యొక్క జీవితాలతోటి మీరు 6,000 మంది అని అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కటి అనుకున్నా కూడా 6,000 మంది టోటల్లీ 30,000 మంది యొక్క జీవితాలతోటి మీరు ఆడుకుంటారు. ఇలాంటి ఆటలు ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయి? గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మన యొక్క ముఖ్యమంత్రి, మీకు ఎన్నికల సమయంలో మాకు స్వేచ్ఛన కావాలని మా యొక్క స్వేచ్ఛకు మా యొక్క ఉద్యోగ భద్రత మీరు ఇస్తారనే ఉద్దేశంతో మీకు డే టైంలో మేము పాఠశాలలో చదువు చెప్పుకుంటూ నైట్ టైంలో పోయి మీకోసం ప్రచారం చేసినాం. మీ యొక్క ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం ప్రచారం చేసినాం. ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేలు కూడా మేము పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే దీని గురించి మాకు తెలియదు అన్నట్టు ఉత్తగా పై మాటలు చెప్పుకుంటే మమ్మల్ని చూసి చూడనట్టు ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి అవకాశాలు ఏవి కూడా మీ దృష్టికి రావు. ఇవి ఈ యొక్క తొలి వెలుగు యొక్క ఛానల్ ద్వారా మీ దృష్టికి వస్తాయని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క తొలి వెలుగు ద్వారా మీరు చూసి మా యొక్క పార్ట్ టైం ఎంప్లాయీస్ యొక్క జీవితాలను ఆదుకోవాలి. ఎట్ ఏ టైం మీరు ఈ యొక్క సెక్రటరీ మేడం గారి యొక్క దృష్టిలో ఏదైతే పార్ట్ టైం వ్యవస్థ ఉండకూడదు, ఈ పార్ట్ టైం వ్యవస్థ అంటే ఏంటిది అనే ఉద్దేశంతో మాకు ఇప్పటిదాకా కూడా ఈ యొక్క ఆలోచన విధానంతో 3 నెలల జీతాలు రాలేదు. 3 నెలల జీతాలు అంటే మాకు వచ్చేదే 18,000, రోజు 600 కూలీ. 600 కూలీకి కూడా బయట పనిచేస్తున్నాం. డబుల్ పీజీలు ఉండి, టెట్టులు ఉండి, సెట్టులు ఉండి కూడా మేము స్కూళ్ళల్లో పనిచేస్తున్నాం. అయినా కూడా మాకు 600 కూలీతోటే మీరు చేస్తున్నారు. ఆ 600 కూలీతోటే మేము పని చేస్తున్నాము. పార్ట్ టైం అనే వ్యవస్థ మీకు నచ్చనప్పుడు మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్లో లేకపోతే అవుట్సోర్సింగ్ బేసిక్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మేము కాదంటలేం కదా. రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఈ ఇయర్ మొత్తం మాకు కంటిన్యూషన్ చేయండి. ఈ మధ్యలో అకాడమిక్ ఇయర్లో సగం అయిపోయింది. అకాడమిక్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్లో సగంలో పిల్లలకు ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆలోచన చేస్తురా? మీ యొక్క ప్రమోషన్ల కోసం మీరు ఆ గవర్నమెంట్ దగ్గర ఏదో సాధించాలనే ఉద్దేశంతో, ఏదో సాధిస్తున్నా అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి నాటకాలు అన్నీ కూడా ఇది మమ్మల్ని కాదమ్మా మీరు చేసేది ప్రభుత్వ ఉద్యోగుల మీద వాళ్ళ మీద చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.